అందరికీ ఇలా మంచి కుర్మా చేసుకుందామా. మనం దేంట్లోకైనా బాగా పనికి వస్తుందండి. చపాతీలోకైనా బగారా రైస్కైనా వీటన్నిటిలోకి బాగా పనికి వస్తాయి. నేను శుభ్రంగా ఒక ఉప్పేసి ఉడకబెట్టుకున్నానండి. ఇది శుభ్రంగా మనం ఒలుసుకుందాం. ఇదిగో ఉడకబెట్టుకున్నాం ఆల్రెడీ. శుభ్రంగా ఇదిగో ఒలిసేసుకుందాం. శుభ్రంగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా కదా. ఇంకా ఎలా చేసుకోవాలో ఏంటో చూపించేస్తా, వచ్చేయండి. ఇగో శుభ్రంగా ఉడకబెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా మనం స్టవ్ కాడికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. కొంచెం వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కిందండి. తిరమాది వేసుకుందాం. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిరకాయ ముక్కలు ఇలా సెలవు చేసేసుకున్నానండి. ఇంకా మనం ఇవి కూడా అత్తరమాది గిన్నెలు అయితే వేగినాయి. అయ్యో ఇంక ఇవి కూడా దాంట్లో వేసేసుకుందాం. ఇంకా తీసుకున్నాం ఒకసారి. బాగా ఇట్లా మగ్గనిద్దాం. చాలు, మొగ్గుతూ చాలు. మగ్గిని చూసారా, ఇంక ఇలా ఉంటే చాలండి, మరీ అవసరం లేదు. నూనె పైకి తెలింది. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా వేసానండి, అది కూడా తిప్పేసుకుందాం. దాంట్లోకి కొంచెం పసుపు అండి, కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. పోయిందండి, అది నూనె పైకి వచ్చింది చూసారా, పాలు. దాంట్లోకి మనం ఉడకబెట్టి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకుందాం. బంగాళదుంప ముక్కలు మొత్తం ఒకసారి కిందకి పైకి కలిపేసుకుందాం. ఉప్పు అండి, ఇందాక మనం వేసుకున్నాం ఉడకబెట్టేటప్పుడు, మళ్ళీ చూసి వేసుకోండి. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, మునిగిపోయింది ఏం లేదు. 1 స్పూన్ వేస్తున్నాను. కారం అండి, ఇంకా 2 స్పూన్లు కాకుంటుంది కారం. ఒకసారి శుభ్రంగా తిప్పుకుందాం. ఇంకా మనం వాటర్ వేసుకుందాం. చాలు, మళ్ళీ ఒకసారి గట్టి పెట్టి తిప్పేసుకుందాం. ఇంకా మూత పెట్టేసుకుందామండి. మనం గుడికి కుర్మా మధ్య మధ్యలో తిప్పుకుంటానండి, ఎందుకంటే అడుగు అంటుతుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటుంటే సరిపోతుంది. ఇంకొకరు ఉడకాలండి. ఉడకటం అయితే ఉడకలేదు, ఇంకొకరు ఉడికితే సరిపోతుంది. కుర్మా అయితే రెడీ అయింది. చూసారా ఎంత గ్రేవీగా వచ్చిందో. ఇందాక చూసారుగా ముక్కలు ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో. ఇంక మనకి రెడీ అయింది. ఇంక మనం స్టవ్ ఆపేసుకుందాం. నేను గరం మసాలా కానీ ఏం వాడలేదండి. ఇదిగో చూసారుగా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా స్టవ్